చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే పక్కన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రకరకాలుగా స్వామీజీలు వచ్చి ఈలోగా ఈ కుటుంబ సభ్యులను వాళ్ళ బలహీనతతో కూడా ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగా మీ పాప పలానా చోట 300 కిలోమీటర్ల దూరంలో ఉందని కొందరు చెప్తే ఇలాగ రకరకాలుగా అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే తన వంతు ప్రయత్నంలో భాగంగా జ్ఞానేశ్వరి బాబాయ్ ఎవరైతే తాతయ్య ఎవరైతే ఉన్నారో అంటే భవానీ బాబాయ్ కోటేశ్వరరావు గారు అయితే బండి మీద తిరిగి జ్ఞానేశ్వరి కోసం ప్రత్యేకంగా ఇదే బండి మీద తిరిగారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి తిరిగారు, ఏ ఏ ప్రాంతాలు తిరిగారో ఇదే బండి మీద తిరిగారని చెప్పుకొస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు చెప్తే ఈ విధంగా తిరిగారో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, మొత్తం బండి మీదే మొత్తం తిరిగారట కదా మీరు? బండి మీద 4000 కిలోమీటర్లు తిరిగాం సార్. ప్రతి ఊరు తిరిగాం. రాజమండ్రి తిరిగాం, తణుకు తిరిగాం, కాకినాడ తిరిగాం, ఇటు ఒక ఘాటి తిరిగాం, ఇటు వైజాగ్ తిరిగాం, ఇటు పిఠాపురం తిరిగాం. ఈ లోకల్లో ఎక్కడెక్కడ ఏ ఊర్లు చెప్పినా స్వామీజీలు చెప్పినవి, అమ్మవార్లు చెప్పినవి తిరిగామండి. ఎక్కడ చుక్కి దొరకలేదు సార్. ఇదే బండి మీద తిరిగారా? చూడొచ్చు, ఇదే బండి మీద తిరిగారట. ఫస్ట్ లో రీడింగ్ ఎంత ఉండేది ఇందులో? ఫస్ట్ లో రీడింగ్ 1000 కిలోమీటర్లు 1000 ఉండేదండి. ఇప్పుడు 4914 కిలోమీటర్లు తిరిగిందండి. 14,000 వస్తుంది. 14,000 అంటే 10,000 తిరిగింది. ఫస్ట్ 4,000 తిరిగాం సార్. 4,000 తిరిగారు. 4,000 తిరిగాం. అంటే చాలా దూరం వెళ్ళారు. అంటే బండి మీదే తిరుగుతున్నాం సార్. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, తిరగడానికి అవ్వట్లేదు. కార్ అయితే తిరగడానికి అవ్వదు, ఆటోలు అయితే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అది మైలేజ్ వచ్చి బండి కాబట్టి తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఆచుకి దొరుకుతుంది మాకు కనబడితే గవర్నమెంట్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి మా అంతట్లో మేము చేసుకోకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పలానా దగ్గర ఉంది మేము వెళ్ళాము అని గవర్నమెంట్ వచ్చేంత వరకు అక్కడ మేము ఉండి గవర్నమెంట్కి కూడా మేము తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. ఇదే బండి మీద మొత్తం చూసుకుంటే 10,000 కిలోమీటర్లు ఇందులో రీడింగ్ ఉంది. ఈ బండి మీద మొత్తం దాదాపుగా 12 మొత్తం చూసుకుంటే 14,914 ఉంది ఇక్కడ. అంటే దాదాపుగా 4,900 చిల్లర దిగే కిలోమీటర్లు అయితే వాళ్ళు ప్రయాణం చేశారంటే పాప కోసం వాళ్ళు స్వామీజీల మాటలు చెప్పి అలాగే వాళ్ళు చెప్పినటువంటి విధంగానే పాప నిజంగా ఉందేమో, అలాగే పాప నిజంగా పలానా చోట ఉందేమో అనే అనుమానంతో మొత్తం అంతా కూడా వీళ్ళు తమ వంతు ప్రయత్నంగా అంటే ఒక పక్కన పోలీసులు చేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల పని ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్నారు, మరో పక్కన ఎవరు చేసే పని వారు చేస్తున్నారు. కానీ వీళ్ళు కుటుంబ సభ్యులుగా ఎవరో ఏదో చెప్తే నిజంగా ఉందేమో ఎంతో ఒక ఆశతో అలాగే ఈ దాదాపుగా 4,000 కిలోమీటర్ల పైనే తిరిగి ఆ పాప కోసం ఎవరో కొవ్వూరు దగ్గర ఎక్కడో టోల్గేట్ దగ్గర ఉందని చెప్పారని అక్కడికి వెళ్ళామంటున్నారు. కొంతమంది స్వామీజీలు పలానా 300 కిలోమీటర్ల దూరంలో ఉందంటే అక్కడికి వెళ్ళామంటున్నారు. ఇలాగా అంటే ఇవి పోలీసు అధికారులు తెలియకుండా కుటుంబ సభ్యులు సొంత ప్రయత్నంగా కోటేశ్వరరావు అయితే తమ మనవరాల కోసం అయితే ఈ యొక్క ప్రయత్నం తిరగని చోటంటూ లేదంటూ కూడా ఇదే బండి మీద అయితే దాదాపుగా 4,900 అంటే సుమారు 5,000 కిలోమీటర్లు అయితే ఆయన ప్రయాణం చేసి జ్ఞానేశ్వరి కోసం అయితే ఆయన వంతు భాగంగా అయితే అతను కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ విధంగా అయితే జ్ఞానేశ్వరి కోసం అధికారులు కుటుంబ సభ్యులు ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినాయి జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు అయితే జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఇప్పటికి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికి 3 వారాల పైన అయిపోయిన జ్ఞానేశ్వరి జాడ ఏమైందని తెలుగు రాష్ట్రాలతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం యావత్తు కూడా తన రాక కోసం క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇకున్న తాజా పరిస్థితి మన అనిల్తో ప్రకాష్ RTV జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే పక్కన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రకరకాలుగా స్వామీజీలు వచ్చి ఈలోగా ఈ కుటుంబ సభ్యులను వాళ్ళ బలహీనతతో కూడా ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగా మీ పాప పలానా చోట 300 కిలోమీటర్ల దూరంలో ఉందని కొందరు చెప్తే ఇలాగ రకరకాలుగా అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే తన వంతు ప్రయత్నంలో భాగంగా జ్ఞానేశ్వరి బాబాయ్ ఎవరైతే తాతయ్య ఎవరైతే ఉన్నారో అంటే భవానీ బాబాయ్ కోటేశ్వరరావు గారు అయితే బండి మీద తిరిగి జ్ఞానేశ్వరి కోసం ప్రత్యేకంగా ఇదే బండి మీద తిరిగారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి తిరిగారు, ఏ ఏ ప్రాంతాలు తిరిగారో ఇదే బండి మీద తిరిగారని చెప్పుకొస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు చెప్తే ఈ విధంగా తిరిగారో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, మొత్తం బండి మీదే మొత్తం తిరిగారట కదా మీరు? బండి మీద 4,000 కిలోమీటర్లు తిరిగాం సార్. ప్రతి ఊరు తిరిగాం. రాజమండ్రి తిరిగాం, తణుకు తిరిగాం, కాకినాడ తిరిగాం, ఇటు ఒక ఘాటి తిరిగాం,
ఇటు వైజాగ్ తిరిగాం, ఇటు పిఠాపురం తిరిగాం. ఈ లోకల్లో ఎక్కడెక్కడ ఏ ఊర్లు చెప్పినా స్వామీజీలు చెప్పినవి, అమ్మవార్లు చెప్పినవి తిరిగామండి. ఎక్కడ చుక్కి దొరకలేదు సార్. ఇదే బండి మీద తిరిగారా? ఇక చూడొచ్చు, ఇదే బండి మీద తిరిగారట. ఫస్ట్ లో రీడింగ్ ఎంత ఉండేది ఇందులో? ఫస్ట్ లో రీడింగ్ 1000 కిలోమీటర్లు 1000 ఉండేదండి. ఇప్పుడు 4914 కిలోమీటర్లు తిరిగిందండి. 14,000 వస్తుంది. 14,000 అంటే 10,000 తిరిగింది ఫస్ట్. 4,000 తిరిగాం సార్. 4,000 తిరిగారు. 4,000 తిరిగాం. అంటే చాలా దూరం వెళ్ళారు, అంటే బండ్ల మీద. బండి మీదే తిరుగుతున్నాం సార్. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, తిరగడానికి అవ్వట్లేదు. కార్ అయితే తిరగడానికి అవ్వదు, ఆటోలు అయితే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అది మైలేజ్ వచ్చి బండి కాబట్టి తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఆచుకి దొరుకుతుంది మాకు కనబడితే గవర్నమెంట్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి, మా అంతట్లో మేము చేసుకోకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పలానా దగ్గర ఉంది మేము వెళ్ళాము అని గవర్నమెంట్ వచ్చేంత వరకు అక్కడ మేము ఉండి గవర్నమెంట్కి కూడా మేము తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం బండి, ఇదే బండి మీద మొత్తం చూసుకుంటే 10,000 కిలోమీటర్లు ఇందులో రీడింగ్ ఉంది. అయినా ఈ బండి మీద మొత్తం దాదాపుగా 12 మొత్తం చూసుకుంటే 14,914 ఉంది ఇక్కడ. అంటే దాదాపుగా 4,900 చిల్లర దిగే కిలోమీటర్లు అయితే వాళ్ళు ప్రయాణం చేశారంటే పాప కోసం వాళ్ళు స్వామీజీల మాటలు చెప్పి, అలాగే వాళ్ళు చెప్పినటువంటి విధంగానే పాప నిజంగా ఉందేమో, అలాగే పాప నిజంగా పలానా చోట ఉందేమో అనే అనుమానంతో మొత్తం అంతా కూడా వీళ్ళు తమ వంతు ప్రయత్నంగా, అంటే ఒక పక్కన పోలీసులు చేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల పని ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్నారు, మరో పక్కన ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులుగా ఎవరో ఏదో చెప్తే నిజంగా ఉందేమో ఎంతో ఒక ఆశతో, అలాగే ఈ దాదాపుగా 4,000 కిలోమీటర్ల పైనే తిరిగి ఆ పాప కోసం ఎవరో కొవ్వూరు దగ్గర ఎక్కడో టోల్గేట్ దగ్గర ఉందని చెప్పారని అక్కడికి వెళ్ళామంటున్నారు. కొంతమంది స్వామీజీలు పలానా 300 కిలోమీటర్ల దూరంలో ఉందంటే అక్కడికి వెళ్ళామంటున్నారు. ఇలాగా అంటే ఇవి పోలీసు అధికారులు తెలియకుండా కుటుంబ సభ్యులు సొంత ప్రయత్నంగా కోటేశ్వర అయితే తమ మనవరాల కోసం అయితే ఈ యొక్క ప్రయత్నం తిరగని చోటంటూ లేదంటూ కూడా ఇదే బండి మీద అయితే దాదాపుగా 4,900 అంటే సుమారు 5,000 కిలోమీటర్లు అయితే ఆయన ప్రయాణం చేసి జ్ఞానేశ్వరి కోసం అయితే ఆయన వంతు భాగంగా అయితే అతను కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ విధంగా అయితే జ్ఞానేశ్వరి కోసం అధికారులు కుటుంబ సభ్యులు ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినాయి, జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు అయితే జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఇప్పటికి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికి 3 వారాల పైన అయిపోయిన జ్ఞానేశ్వరి జాడ ఏమైందని తెలుగు రాష్ట్రాలతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం యావత్తు కూడా తన రాక కోసం క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. మన అనిల్తో ప్రకాష్ RTV జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.